ఇక్కడ సంజయ్ మాట్లాడుతూ వీళ్ళ బిజినెస్ల వల్ల తెలంగాణకు జీడిపి పెరుగుతుందో ఏదో మాట్లాడిండు. ఒకసారి విందాం అది సంజయ్ చేసిన బీఆర్ఎస్ ఎంఏఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాత్లో ఇక్కడ అనుకూలంగా ఉంటారు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒక సైడ్ ఒప్పుకున్నాడు, గుజరాతీలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుర్రు అని చెప్పి వాళ్ళ మీద మీరు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పి ఒకసారి ఒప్పుకున్నాడు. సంపద దోసుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు, మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వ్యాపారం చేసుకుంటున్నారు, దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళ తెలంగాణ జీడిపి పెరిగిందని మాట్లాడుతున్నారు. సరే ఆ లెక్కలు చూసి చెప్దాం, మనం జీడిపి పెరిగిందా ఇది వాళ్ళ వల్ల గుజరాత్ జీడిపి రాజస్థాన్ జీడిపి పెరిగిందా చూద్దాం. దేనికోసం పోయాలంటారు ఇవాళ? ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు, వాళ్ళంటురా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబులాలు జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి కన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది, ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా హిందువులైనా బీసీల యొక్క పొట్ట కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీలందరూ కూడా. నేను అంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇవాళ మార్వాడీలు ఎవరు కులవృత్తిని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటలేరు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోలు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే ఇది నయీ మటన్ షాప్, నయీ మటన్ షాప్. కట్కోలో పుట్టగొట్టలేదు ఎవరు చెప్పండి? ఇవాళ కులవృత్తులు పుట్టగొట్టలేదు ఎవరు చెప్పండి? ఇవాళ డ్రై క్లీన్ షాప్ ఎవరు కొట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ కొట్టాలి. హిందువులైన రజకులు పుట్టగొట్టాలి. ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? వేదలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఇలా హిందువుల కులవృత్తులు దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాసి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోగా కాదు ఇవాళ, బీసీలైన హిందువుల కులవృత్తులు దెబ్బతీస్తున్నారు. ఇవాళ సంజయ్ మాట్లాడిన మాటల్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కటికోళ్ళే మటన్ కొట్టాలా, ఇప్పుడు రజకులే దీనికి సంబంధించి డ్రై క్లీనింగ్ చేయాలి, ఈ కుల వృత్తులను దెబ్బతీస్తున్నది మైనార్టీలు కాదని మాట్లాడుతున్నారు. సో మైనార్టీలు అంటే రోహింగ్యాలు మీన్స్ అందరూ మైనార్టీలు కాదు, కొంతమంది ఎవరైతే అక్రమంగా చొరబడి ఉంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సో ఈ స్టేట్మెంట్ని ఒక కేంద్ర సహాయ మంత్రి ఇంత 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 పెద్ద ఉద్యమం, అంటే ఇది చిన్న ఉద్యమం అని అందరూ అనుకుర్రు, కానీ ఒక కేంద్ర మంత్రి మాట్లాడే స్థాయిలో ఈ ఉద్యమం ఉందంటే ఏంటి? సంజయ్ మాట్లాడిన మాటలు ఎట్లా చూడాలి అసలు? ఉద్యమం నేను చేస్తా కదా, నేను ఎమ్మెల్యేని కాదు, నేను మంత్రిని కాదు, నేను ఉద్యమం చేస్తా. అధికారాన్ని వినియోగించి రోహింగ్యాలను ఆపాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. మటన్ కోట్లు మొత్తం కూడా కటికోలకు ఇప్పించే అధికారం ఆ స్థాయి ఆయనకు ఉంది. మోడర్న్ డ్రై క్లీనర్స్ మొత్తం కూడా రజకులకు అప్పగించాలి, మంగళ షాపులు మొత్తం కూడా మంగళలకు అప్పగించాలి, పద్మశాలలో మొత్తం బట్టల షాప్ ఇప్పించాలి, మాదిగలందరూ కూడా చెప్పుల షాపులు అప్పచెప్పాలి. అది చేయకుండా నేను ఉద్యమం చేస్తానంటే రోహింగ్యాల మీద ఆయననే కదా అధికారం ఉంది, ఆయననే కేంద్ర హోంమంత్రి కదా, ఆయన మాట్లాడి అమిత్ షాతో మాట్లాడి రోహింగ్యాల్ని మొత్తం ఎతికి బయటకు పంపించమను. ఇదేంది చేతగాని మళ్ళీ ఉద్యమం చేస్తున్నట్టు? పార్టీయే మొత్తం పెంచి పోషిస్తున్నదంట. అసలు ఏ పార్టీ ఇప్పటివరకు కాంగ్రెస్ మాట్లాడలేదు, కమ్యూనిస్టులకు సంబంధమే లేదు, ఎంఐఎంకు తెలియనే తెలియదు, ఇలా పార్టీలు లేవు, ప్రజా సంఘాలే ఉన్నాయి. ఇలా ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి. అది బండి సంజయ్కి ఎవరు ఉద్యమం చేస్తారో తెలియదు కదా. ఓకే, ఈ ఉద్యమాన్ని ఎవరు అందుకున్నారో తెలుస్తలేదు కదా. ఏంటంటే ఆయన స్థాయికి మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఎక్కువైపోతామని ఆయన ఏం చేస్తుండంటే ఆయన సిపిఎంని కమ్యూనిస్ట్ పార్టీలని ఆయన కాంగ్రెస్కు ఎంఐఎంకు అంటగడుతుండు, బీఆర్ఎస్ కూడా అంటగట్టిండు. వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. ఇది శుద్ధ అబద్ధం. బండి సంజయ్కి ఈ ఉద్యమం మీద అవగాహన లేదు. ఆయనకి ఏంటంటే ఆయన పైన కేంద్ర స్థాయి నుంచి చూస్తుండు, కానీ గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు. గ్రౌండ్లో గ్రామంలో బొంబాయి మిఠాయి పీసీ మిఠాయి అమ్మేది ఎవరు? వాళ్ళే. ఎవడైనా రావచ్చు, దానిలో కల్తీ ఉంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే వాళ్ళు వ్యాపారం చేసిన తప్పనలేదు,
కల్తీ వ్యాపారం చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది. అది మనం చెప్పేది. ఇది వాళ్ళు వాడే పానీపూరి, వాళ్ళ దగ్గర తిన్న పానీపూరి తింటే టీబీ వస్తుంది. మొత్తం రంగులే కదా వాళ్ళు చేసేది. అవును. ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు దీని మీద? ఒక స్టేట్మెంట్ లేదు ఈటల రాజేందర్ గురించి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆయన కూడా గతంలో లెఫ్టిస్టే, మరి లెఫ్ట్ లిస్ట్ అందరూ రెచ్చగొడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడితే నిజం మాట్లాడాలా. బీసీ కులవృత్తులు మొత్తం కూడా అన్యాయమైపోయినాయి ఈ రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు వచ్చిరని. సో ఆయన మాట్లాడలేడు, ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి. ఓకే. వీళ్ళు ఏంటంటే బీజేపీలో ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళు, అతివాదులు వీళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే రేపు రాజాసింగ్ పోటీ చేయాలంటే గోష్మాల్ వాళ్ళు మొత్తం పైసలు ఇవ్వాలి, మాధవలత పోటీ చేయాలంటే ఓల్డ్ సిటీ వాళ్ళు మొత్తం పైసలు ఇవ్వాలి. బండి సంజయ్ రాష్ట్ర నాయకుడు కాబట్టి అంతటా ఉన్నటువంటి ఈ మార్వాడి కమ్యూనిటీ మొత్తం కూడా ఈయన డబ్బులు ఆ సందల కోసం ఆశపడి ఇప్పుడు నేను వాళ్ళందరికీ డిమాండ్ చేస్తున్నా. ఇవన్నీ రేపు రికార్డులు ఉంటాయి. బండి సంజయ్ తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, మాధవిలత రాజాసింగ్ మాట్లాడిన మాటలు మొత్తం కూడా రేపు తెలుగు వాళ్ళకి వినిపిస్తాం మేము. ఓకే. వినిపించి నువ్వు తెలుగు అని వైపా, నువ్వు రాజస్థాన్ వైపు, అసలు మనకు ఓటు హక్కే ఉండదు కదా. లోకల్ బాడీ ఎన్నికలనా మీరు అనేది? లేదు, రేపు అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేస్తారు కదా, ముగ్గురు పోటీ చేసిన వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా వినిపిస్తాం. రాజాసింగ్ అనే వ్యక్తి, మాధవలత అనే వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు రాజస్థాన్ గుజరాత్కి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు. బండి సంజయ్ కూడా మనకు సంబంధించిన వ్యక్తి కాదు, తెలుగు వాళ్ళ వైపున ఉండడు. కరీంనగర్ జిల్లాలో మొత్తం మారోడలే ఉండరు, అన్ని ప్రాంతాలలో వాళ్ళే ఉన్నాయి షాపులు. రేపు కరీంనగర్ పోయి బండి సంజయ్ మీద ప్రెస్ మీట్ పెట్టి కరీంనగర్లో మొత్తం చెప్పొస్తాం, ఈ మారోడీల షాపులు తెలంగాణలో ఎక్కువ కావాలంట, తెలంగాణ సమాజం మొత్తం కూడా కులవృత్తులు మొత్తం నాశనం కావాలి, మారోడలు బతికితే బండి సంజయ్కు సందాలు ఇస్తారు. దీనికోసమే బండి సంజయ్ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు. ఓకే. ఇప్పుడు ఏంటి ఇది రాజకీయ రంగు పులుముకున్నట్టు కనిపిస్తా ఉంది మార్వాడి గోబ్యాక్ అనే మేము అనేది ఒక రాజకీయ రచ్చ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేము మార్వాడీల మీద, గుజరాత్ మీద, రాజస్థాన్ మీద, యూపీ మీద, బీహార్ వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. బండి సంజయ్ ఎందుకు భుజాలు తడుముకుంటాడు? ఓకే. వాళ్ళనంటే నీకెందుకు కోపం వస్తుంది? మేము తెలంగాణ వాళ్ళ పక్షం, నువ్వు ఎవరి పక్షం చెప్పు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా బీజేపీకి మార్వాడీలు కొంత పాజిటివ్గా మద్దతుగా ఉంటారు కాబట్టి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నాడు కదా. మేము బీజేపీకి వాళ్ళు మద్దతున్నారని మేము మాట్లాడతలేము. ఆంధ్ర వాళ్ళు ఏ పార్టీకి మద్దతున్నా మేము మాట్లాడలేదు, మాకు పార్టీలతో సంబంధం లేదు. ఖచ్చితంగా మేము ఈ ప్రాంతీయవాదులము, మా తెలంగాణ వాళ్ళు బతికినాకనే ఇంకోళ్ళు బతకాలే. నువ్వు రాకపోతే ఆ వృత్తి మేము చేసుకుంటాం కదా. ఓకే. నువ్వు రాకపోతే ఆ వృత్తి మేము చేసుకుంటాం. ఇప్పుడు మంగళ షాపులకు ఇతర రాష్ట్రాల్లో వస్తుండ్రు, నువ్వు రాకపోతే మేమే చేసుకుంటాం కదా. డ్రై క్లీనింగ్కు వేరే రాష్ట్రం కూడా వస్తుండ్రు, మేమే చేసుకుంటాం కదా. అవును. పద్మశాలిలో బట్టలు చేసుకునేటోళ్ళు వాళ్ళ అవి కూడా మా పద్మశాలలు చేసుకుంటారు కదా. మరి తెలంగాణ కోమట్లు వచ్చి నువ్వు చిల్లర దుకాణం పెట్టడం వల్ల, మా మాటలు పెట్టడం వల్ల మా ఊరు మొత్తం ఆగమైపోయారు కదా.